ఇది తెనాలి బస్సు స్టేషన్. ఫిబ్రవరి 28వ తారీఖు సేవకుల సదస్సు వెళ్ళి బస్ స్టేషన్లో 5-10 నిమిషాలకి బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నాము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని మార్కు సువార్తలో ఉంది. ఇదిగోండి ఇలాగ వాక్యాలు. నేను జీసస్ ఆ విధంగా మాకు చెప్పాడనమాట, ఆయన డిసైపుల్ శిష్యులకి. కాబట్టి నేను వెళ్ళిపోతుంటా, ఎవరికి ఇదిగో జీసస్ మంచివాడు, జీసస్ మొక్కండి ఎవరికి చెప్పలేదు. ఇది పెట్టుకొని అలా వెళ్ళిపోతాం. షర్ట్ల మీద అయితే జీసస్ లవ్స్ యూ, లేకపోతే యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహం, ఇలాంటి వాక్యాలు ఉంటాయి. మెయిన్ ఇది కాజ్ ఏంటంటే నేను అనేక చోట్ల తిరుగుతుంటా, ఎవరితో మాట్లాడినా ఇలా వెళ్ళిపోతుంటా. ఇది చూస్తారు, ఆహా సబ్జెక్టు మ్యాటర్ చదువుతారు. ఈరోజు సాయంత్రం విజయవాడ వెళ్ళే బస్సు కోసం షియాల్స్. హలో షియాల్స్, ఒక పాట పాడతావా? పాట అంటే పాడతావా? ఒక్క వాళ్ళకి తొందరగా లే, ఆయన వెళ్ళిపోవాలి మంగళగిరి వెళ్ళాలి తొందరగా. ఏదో ఒక పాట అది వద్దులే, పిల్లవాడే ఆ పాట వద్దులే, అండ్ బిగ్గరగా పాడు వినిపిస్తుంది. కమాన్ క్విక్, అది వద్దు, వేరే పాట పాడు. మళ్ళీ చెప్తున్నా, ఫిబ్రవరి 28, 2025. టుడే థర్స్డే ఫ్రైడే. షీ ఈజ్ సుజాత. పాడు తొందరగా, బిగ్గరగా పాడు. నియర్ క్లోజ్ అక్కడ నిలబడి మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేని ప్రతిదినము, స్తుతి పాడుతున్నా. ముగిస్తున్నాను, నేను పాడుతూనే ఉన్నాను. నేను బిగ్గరగా మాట్లాడతాను, పాడుతున్నాను. ఫ్రమ్ విజయవాడ టు తెనాలి లాంగ్ జర్నీ. వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంకా నేను గట్టిగా దూర ప్రాంతాలకి సెమినార్ అంటే సేవకుల సదస్సులు వెళ్ళండి. ఈరోజు సుజాత తన నిజ స్వరూపం చూపించింది. ఈ మనిషి అందితే జుట్టులో అది తెలియదు. ఎంతసేపు విజయవాడ బస్ స్టేషన్లోనే ఉంటుంది. విజయవాడ బస్ కాంప్లెక్స్లో ఆ మేనేజర్కి ఈమె మీద కంప్లైంట్ చేయాలని అనుకుంటున్నా. షీఈస్ మేకింగ్ ఏ న్యూ సెన్స్. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించింది కాక. నీ పేరు, నీ పూర్తి పేరు కట్ చేస్తున్నాడు ఆయన, వెళ్ళాలంట. నీ పూర్తి పేరు, ఇంటి పేరు లేదా? ఎందుకు వచ్చావు తెనాలికి? అది తిరుగు ప్రయాణం, విజయవాడ వెళ్తున్నాం. ఓకే, దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ఓకే.